జై శ్రీమన్నారాయణ. చూడండి, ఈ 3 దీపాలని మనం ఎక్కడ పెట్టాలి? ఐశ్వర్య దీపము, ఆయుష్ దీపము, పూర్వీకుల దీపం. ఈ 3 దీపాలని మనం ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు వెలిగించాలి, ఏం చేయాలి, అసలు పూర్వీకుల దీపం అంటారేంటి, ఇదేంటి అదేంటి అనేది మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. అయితే మన పూర్వీకులు మనకి ఇప్పుడు ఇది చెప్పిందంతా మనకి పండితులేనండి. పండితులు ఇలా పెట్టుకుంటే ఐశ్వర్యం కలిసి వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, పితృదేవతల దివ్యనలు మీకు ఉంటాయి అని చెప్పారు. అలా మనం ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. మీరు అమావాస్య రోజు కానీ లేదు చతుర్దశి రోజు కానీ 2 రోజుల్లో ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చండి, మీ వీలుని బట్టి. అమావాస్య రోజు అయితే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే పూర్వీకులు ఆ రోజున ఎదురు చూస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఆవిర్భవించింది కూడా అమావాస్య రోజే కాబట్టి ఐశ్వర్య దీపం అంటే ఒక ప్రమిదలో ఉప్పు, గళ్ళుప్పు అన్నమాట. సముద్రపు నుంచి వచ్చిన ఉప్పుని మనం ఒక ప్రమిదలో పోసి పసుపు కుంకుమ వేసి అక్కడ మనం ఐశ్వర్య దీపం అంటే మీకు తెలుసు కదా, చాలామంది శుక్రవారాలు పెట్టే ఉంటారు కదా. అయితే ఆ రోజున మనం ఇలాగ దీపం అనేది పెట్టుకున్నట్టయితే ఐశ్వర్య దీపం ఉప్పు పోసి అది చాలా మంచిదట. అది ఐశ్వర్యానికి మూలం, ఐశ్వర్యం పెరగటానికి మూలమంట. మనకి ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదని చెప్పేసి ఆ దీపాన్ని వెలిగించుకోవాలి. 3 ఒత్తులు వేసి మీరు ఎక్కువగా చాలామంది మేము ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఈ 3 కలిపాము, చాలా మంచిది కదా 3 కలిపి పెడితే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా కాదండి, ఏదైనా ఒకటే వేయండి. మీరు నువ్వుల నూనె కానీ లేదంటే మీరు ఆవు నెయ్యి కానీ లేదు అనుకుంటే కొబ్బరి నూనె కానీ ఏదైనా ఒక్క నూనెనే వాడి మీరు దీపారాధన అయితే చేసుకోండి. అయితే మీరు ఆ రోజంతా ఉపవాసం ఉండి చేసుకున్నా పర్వాలేదు, లేదు అనుకున్నా పర్వాలేదు. ఉపవాసం ఉండి చేస్తే ఫలితము 100కు 100 పెరుగుతుంది. మనం చేయలేము అనుకున్న వాళ్ళు ఏదో ఒకటి తిని మీరు పెట్టుకోండి. ఎంతైనా మరీ ఎంత రాకుండా అయితే ఉండదు. మన ఓపికని అంతా భగవంతుడి మీద భారం వేసి చేసుకోండి. అయితే ఐశ్వర్య దీపం మీరు ఎక్కడ పెట్టాలో కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీరు ఎక్కడ క్లిక్ చేయొద్దు. అయితే ఇప్పుడు మనం ఉప్పు పోసి చేసాం కదా. రెండవది ధాన్యం. మీరు ధాన్యం పోసిన దీపాన్ని ఎక్కడ పెడతారు అంటే, మనం ధాన్యం అంటే ఒడ్లు కానీ లేదంటే ఏవైనా జొన్నలు కానీ రాగులు కానీ ఏవైనా పోసుకోవచ్చు. నేనైతే అందుబాటులో ఉండేది మీకు టయానికి టక్కమని దొరికేది బియ్యమే కాబట్టి బియ్యం పోసి వెలిగించాను. అది యజమానికి ఆయుష్ పెరగటమే కాకుండా ఇంట్లో ఉండే అందరికీ కూడా ఆయుష్ పెంచుతుందట. ఈ ధాన్య దీపము, ధాన్యంతో వెలిగించిన దీపం చాలా మంచిదట. మీరు అమావాస్య రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఆ 3 దీపాలు కూడా వెలిగించుకోండి. ఈ ధాన్య దీపం, ఐశ్వర్య దీపం కూడా నేను ఎక్కడ పెట్టాలో చెప్తా. అయితే ఇది మీరు అక్కడ ధాన్యంతో ఇలాగ 3 ఒత్తులు వేసి మీరు సిద్ధం చేసుకున్నారు కదా. ఇక 3వది మీరు నువ్వులు వేయండి. అది పితృదేవతలకి చాలా ప్రీతికరమట. మీకు తెలుసు కదా, పిండాలు పెట్టేటప్పుడు పితృదేవతలకి కొంచెం అన్నంలో నువ్వులు కలిపి పిండం వదులుతూ ఉంటారు కదా, తర్పణాలు. అలాగా మనకు కూడా నువ్వులు పోసి ఒక ప్రమిదలో, మీరు కొత్త ప్రమిదలే తెచ్చుకోండి, కొత్త ప్రమిదను కడిగి పసుపుతోటి అలంకరణ చేసుకొని బొట్లు పెట్టుకొని మీరు ఆ ప్రమిదలో కొంచెం నువ్వులు పోయండి. కొంచెం చాలు, చిటికెడు. ఆ నువ్వులు పోసి అక్కడ మీరు దీపారాధన చేయండి. అయితే ఈ 3 ఎక్కడెక్కడ పెట్టాలి, ఎప్పుడెప్పుడు పెట్టాలి? మీరు సాయంత్రం 7 గంటల తర్వాత వెలిగించుకోండి. శుభ్రం చేసుకున్న తర్వాత మీరు దీపాలు వెలిగించే ముందుగా ఇవి 3 సిద్ధం చేసి పెట్టుకోండి. ఈ 3 కూడా ఇప్పుడు మనకి పూర్వీకులు ఎదురు చూస్తూ ఉంటారట. మనకు తర్పణాలు ఎప్పుడు వదులుతారా మన పిల్లలు, మనకు కనీసం నీళ్ళైనా వదులుతారా, కనీసం మనల్ని తలుస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారంట. వాళ్ళ దీవెనలు ఉంటే చూడండి, పెళ్ళిళ్ళు అవ్వటమే కాకుండా తొందరగా పెళ్ళిళ్ళు అవ్వటము, సకాలంలో పెళ్ళిళ్ళు అవ్వటము, సకాలంలో సంతానం కలగటం, అందులో మనకి వంశం పెరగటం, ఆ వంశం అభివృద్ధి కూడా అవుతుందట. పూర్వీకుల ఆశీర్వాదం ఉంటే మాత్రం వాళ్ళు మనల్ని సంతోషంగా ఉండేలాగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారంట. మనకి ఎప్పుడు కూడా ఒక కన్నేసి నా బిడ్డలు ఏం చేస్తున్నారు, నన్ను తలుస్తున్నారా లేదా అన్నట్లుగా చూస్తూ ఉంటారంట, ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం నువ్వులు వేసి ఆ పైన దీపం పెట్టి 3 ఒత్తులు వేసి వెలిగించి ఇవి మనం దక్షిణం
పెట్టండి ఈ దీపం, నువ్వులది దీపం. ఇక ధాన్యం పోసిన దీపం తులసి కోట దగ్గర పెట్టండి. అది ఆయుష్ పెంచుతుంది. యజమాని ఆయుషే కాదండి, ఇంట్లో ఉన్న పిల్లలది అందరి కూడా ఏమైనా చిన్న చిన్నవి గండాలు తగలకుండా, మామూలుగా ఏదైనా చూడండి చిన్నది కూడా కాలు అలాగా ఎదురు రాయి పొడుచుకొని కూడా చాలామంది కాలు ఇరిగిన వాళ్ళు ఉన్నారండి. అలా కాకుండా గండాల నుంచి విముక్తి చెందే దీపం అండి ఈ దీపం. మనకు ఆయుష్ పెరగటమే కాకుండా చిన్న చిన్న గండాలని కూడా తప్పించి వేస్తుందట ఈ దీపం. అదే మనం ఇది తులసి కోట దగ్గర పెట్టమని పెద్దలు చెప్పారండి. అదేవిధంగా ఐశ్వర్య దీపం మీకు ప్రతి శుక్రవారం పెడుతూ ఉంటారు కదా ఐశ్వర్య దీపం. అందులో అమ్మవారు ఆవిర్భవించింది ఆ అమావాస్య రోజే కాబట్టి ఆ రోజున మీరు ఈ దీపాన్ని అమావాస్య రోజున మీరు ఇంట్లో గర్భగుళ్ళు అంటే మనము పూజా మందిరంలో ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించి పెట్టుకోండి. ఇలాగే అన్ని సిద్ధం చేసుకొని ఒక దీపాన్ని తులసి కోట దగ్గర, ఒక దీపాన్ని దక్షిణం వైపు, ఒకవైపు ఒక దీపాన్ని మనము అలా మూడు చోట్ల పెట్టేసుకొని పూర్వీకులకు దండం పెట్టుకోండి. ఇక్కడ గండాలని తప్పించమని మనకి ఆ భగవంతునికి తులసి కోట దగ్గర దండం పెట్టుకోండి. ఇది ఐశ్వర్య దీపాన్ని మన ఇంట్లో ఐశ్వర్యానికి లోటు చేయకుండా అమ్మని మనము వెలిగించుకొని పెట్టుకుంటే ఈ దీపానికి మనకు చాలా శక్తి ఉంటుందండి. 3 దీపాలు కూడా చాలా శక్తివంతమైన దీపాలు కాబట్టి ఈ 3 దీపాలు మీరు అమావాస్య రోజున దీపావళి రోజున వెలిగించుకున్నట్టయితే చాలా మంచిదట. మనకి ఈ పెద్దలు పూర్వీకులు కూడా ఆశీర్వాదం ఉంటే త్వరగా పెళ్ళిళ్ళు అవ్వటము, అందులోనూ సంతానం కలగటం, మనం వంశం అభివృద్ధి చెందటం అన్నీ టక్ టక్